ఇందాక క్లైమాక్స్ గురించి చెప్పారు నాకు, దట్స్ యువర్ ఫేవరెట్ సీన్ అని. పిల్లలు ఆ అమ్మాయి ఎస్పెషల్లీ నైని చాలా బాగా చేసింది. బట్ ఐ వాంట్ టాక్ టు అబౌట్ యువర్ స్క్రిప్ట్, యువర్ రైటింగ్ ప్రాసెస్. అసలు మీరు రాసిన ఫస్ట్ సీన్ ఏంటండి? లైక్ క్యారెక్టరేషన్ ఫస్ట్ వచ్చిందా, లేకపోతే డిడ్ యూ హ్యావ్ అ పర్టికులర్ సీన్ ఇన్ మైండ్, దాని నుంచి మొత్తం కథలేరా? కథని మెరు చేయడానికి ఫస్ట్ ఏంటంటే, మీరు దీంట్లో ఒక సాంగ్ ఉంటుంది చూసా ఉంటారు, ఫియర్ సాంగ్, భయం గురించి మాట్లాడుతూ ఉంటాయి. దాంట్లో 2 లైన్లు ఉంటాయి. అంటే అర్జునుడు ఆ రోజు నా వాళ్ళు పోతారా అన్న, నా వాళ్ళు చచ్చిపోతారేమో అన్న, అంటే ఇప్పుడు చచ్చిపోవటం అంటే నా వాళ్ళని ఇంక నేను చూడలేనేమో అనే భయం. అదే లేకపోతే ఆ రోజు కృష్ణుడు భగవద్గీత చెప్పేవాడు కాదేమో, అంతే కదా. సో చెప్పలేనప్పుడు మనకు భగవద్గీత ఉండేది కాదు ఇన్ దట్ ఇన్సిడెంట్. సో భయం అనేది చాలా విలువైంది ఫస్ట్. అది నవేడేస్ ఇట్స్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు మనం బతకడానికి కావాల్సింది చాలా అవసరం భయం. అంటే భయం అంటే దేనికి సంబంధించి భయం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నాకు ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యి ఉండింది. దాని తర్వాత సీన్స్ లాగా చూసుకుంటే ఫస్ట్ రాసింది ఇన్ఫ్యాక్ట్ ఈ కథలో జనరలీ నేను ఒక స్ట్రక్చరల్గా రాసాను. అంటే ఇది ఫస్ట్ సీన్, దీని తర్వాత ఈ సీన్, దీని తర్వాత ఈ సీన్ అంటాను. నాకు ఏదో ట్రిగ్గర్ అవుతుంది, అక్కడెక్కడో రాసుకుంటాను ఒక సీన్. బాగా నాన్ లీనియర్ రైటింగ్, దాని నుంచి ఇటు వస్తాను, ఇటు నుంచి అటు వెళ్ళి బాగా ఫ్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా. అంటే ఏది ఫిక్స్ అయిపోయింది, అంటే ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి అనేది ఏముండదు. అంటే దిస్ ఈజ్ ద క్లైమాక్స్, ఇలాగే డ్రైవ్ అవ్వాలి అనేది నాకు ఎప్పుడు నేను అనుకోను. బేసిక్గా బిలీవ్ చేయను నేను. నా వరకు క్యారెక్టర్స్ కెన్ చేంజ్, ఏదైనా మారచ్చు పర్సనాలిటీ. ఎందుకంటే మన రియల్ లైఫ్లోనే మనం ఒకటే క్యారెక్టర్తో అసలు ట్రావెల్ అవ్వం, అంతే కదా. మనం విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. వీ కెనాట్ బి లైక్ ఒక స్టాటిక్ లాగా ఉండలేము. మనం వేరియబుల్ బేసిక్గా. ప్రతి ఒక్కడు నిజమే మాట్లాడతాడు అనేవాడు అబద్ధం మాట్లాడే అవసరం ఉంటుంది. కానీ మన సినిమాకి వచ్చేసరికి ఇటు నిజమే మాట్లాడతాడు అని చివరిదాకా నిజాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. మనం బేసిక్గా ఏంటంటే బాగా అవకాశవాదులు ఏ ఇండివిజువల్ అయినా నార్మల్లీ. సో ఈ రియల్ లైఫ్లోనే ఇన్ని చేంజ్లు ఉన్నప్పుడు క్యారెక్టర్ కూడా స్టాటిక్గా ఉండాల్సిన అవసరం లేదని, క్యారెక్టరైజేషన్ అనేది ఉండాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ ఫస్ట్. సో జనరలీ ఏంటంటే ప్రతి కథలో కూడా ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ కథ చెప్పడానికి ఆ క్యారెక్టర్కి కొన్ని మనం ఇస్తాం, ఇవి తీసుకో అని పలానా. ఓకే, నీ లవ్ ఇంట్రెస్ట్ వచ్చి ఈ మహాలక్ష్మి, ఈ కథకు వస్తే ఓకే ఈ మహాలక్ష్మికి లవ్ ఇంట్రెస్ట్ వచ్చి తినం, ఇది తీసుకో నువ్వు అని మనం ఇచ్చాం తనకి. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనకు వీ షుడ్ హ్యావ్ నో ద ప్రీ హిస్టరీ. అది సినిమాలో ఉండకపోవచ్చు. ఇప్పుడు కృష్ణ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చదివాడు, ఒక ప్రీ నోట్ ఉంటే దాని నుంచి ఎక్కడో ఒక దగ్గర ఎలిమెంట్ కనెక్ట్ అవ్వచ్చు జనరలీ, అంతే కదా. సో అలా అనుకుంటూ ఒక దగ్గరికి ట్రావెల్ అవుతాం. సో ఓకే, అప్పుడు ఈ క్యారెక్టర్కి ఏమేమి ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు సడన్గా ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు వీడియో గేమ్ ఆడినట్టే జనరలీ, అంతే కదా. అక్కడికి వెళ్ళాం, మరి ఇక్కడ లాక్ ఓపెన్ అవ్వకపోతే ఇక్కడికి రావాలి, మళ్ళీ లాక్ తెచ్చుకోవాలన్నట్టే ఉంటుంది. సో ఓకే, ఇక్కడికి వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ వర్క్ చేద్దాం, ఒకసారి వెనక్కి వెళ్ళి ఇక్కడ ఇది మార్చుకుని. సో బాగా నాన్ లీనియర్లో రాస్తాను నేను. అంటే ఒక ప్రోగ్రెషన్ కంటిన్యూస్గా పెట్టుకున్నాను. సో ఫైనల్గా అంతా అయిన తర్వాత అప్పుడు దాన్ని ఒక స్ట్రక్చర్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో అలా యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రాసిన సీన్ ఏంటంటే, దీంట్లో వింక్ సీన్ ఉంది కదా, అది వింక్ సీన్. అమ్మాయి కన్ను కొడుతుంది వచ్చి ఫస్ట్ స్ట్రీట్లో. ఓకే, లవ్ స్టోరీలో ఫస్ట్ రాసిన సీన్ అది. ఓకే, నాకు అప్పటికి రాజేష్ క్యారెక్టర్ని ఏం చేయాలో కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ రాజేష్ క్యారెక్టర్ అనేది యాక్చువల్ ఆ సీన్లోనే పుట్టింది. ఆ సీన్ రాస్తూ దాన్ని స్టేజ్ చేసింది వేరేలాగా కంప్లీట్గా. ఓకే, ఇక్కడ ఇలా జరిగితే ఈ రాజేష్ ముందరి నుంచి ఎలా రావచ్చు. సో ఈ లవ్ స్టోరీలో తిని ఎలా స్కేప్ గోట్ చేయొచ్చు ఓవరాల్గా ఇలా వస్తూ ఎవరికి తెలియట్లేదు కాబట్టి అంతా బ్యాక్ వర్క్ చేసుకుంటూ వచ్చింది మొత్తం అంతా. ఆ స్టోరీ ఫస్ట్ రాసింది ఆ సీన్ రాశాను. ఇప్పుడు సడన్గా అక్కడికి వచ్చి ఆ పాప గన్ పెట్టినా జనాలకు అర్థమైపోతుంది. బట్ ఆ పాప నాలెడ్జ్ ఏంటో దాంట్లోనే ఉండాలి అది ఆ సీన్. అంటే ఆ పాప ఎందుకు రెండర్ చేసింది